మిగిలిన రాయలేదు మీరు ఎలా చెప్తారు? నాకు తెలిసిన వరకే నేను రాస్తున్నా. మీరు వర్కులు పెట్టుకున్నారు నాకు తెలియదు. నన్ను దండించడానికి అడ్మినిస్ట్రేషన్ బాధ్యత మీది. మరి ఇప్పుడు చేస్తున్నారు అదే. నేను అడిగింది ఏమంటే మీరు అజెండా రాశారు, తీర్మానం రాశారు. అజెండా రాసినోడు మీకు తెలియదా? పేపర్లనే రెచ్చగొట్టి నా మీద ఎందుకు పంపిస్తున్నారు? నేను పంపించినాను సార్. వాళ్ళతో ఎప్పుడైనా నేను మాట్లాడుతున్నాను సారా? మీరు నాకు ఫోన్ చేశారా? తీర్మానం పంపిస్తున్నానని ఫోన్ చేశారా మీరు? నేను ఫోన్ చేస్తే చెప్పారా మీరు? అదేంటి తీర్మానం పంపిస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ మీరు చూసుకుంటున్నప్పుడు నాకు పంపిస్తున్నానని చెప్పాలా లేదా? ఎవరు నేను ఎప్పుడు వచ్చినాను సార్? తీర్మానం రాయమన్నారు, నేను రాసుకున్నాను. మీరు చెప్పలేదు కదా? మాకు తెలియదు సార్. నేను వింజమూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని. గత నెల 13వ తేదీన ఒక మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ మీటింగ్కి ఈవో గారు గైహాజరు అవ్వడం వల్ల మీటింగ్ క్యాన్సిల్ అయింది. కానీ ఆ మీటింగ్కి ఎందుకు రాలేదు అనేది కూడా మాకు ఏమీ ఇంటిమేషన్ ఇవ్వలేదు. వార్డు మెంబర్లందరూ కూడా మేము 12 గంటల దాకా వెయిట్ చేసి వాయిదా వేసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ గత నెల 24వ తేదీన గత నెల 30వ తేదీన ఒక మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్లో కూడా అజెండాని నాతో ఏ విధంగానూ డిస్కస్ చేయలేదు ఈవో గారు. నేను అప్పటికీ గుమస్తాను అడుగున్నా, ఎందుకు అజెండా రాస్తున్నారు కదా, నాతో ఏ విధంగా డిస్కస్ చేయలేదు, డిస్కస్ చేయకుండానే మీరు అజెండా ఎలా పాస్ చేస్తారు అని కూడా నేను గుమస్తా గారిని అడగడం జరిగింది. ఆయన ఏమో మేడం నాకు తెలియదు, అజెండా పెట్టమన్నారు, నేను పెట్టి పంపిస్తున్నాను అని నాకు చెప్పడం జరిగింది. నేను కనీసం అజెండా బుక్లో కూడా నాతో సంతకం కూడా చేయించుకోకుండానే అజెండా ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత మేము మీటింగ్కి కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్లో అజెండాలో పెట్టిన అంశాల గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ అజెండాలో శానిటేషన్ సిబ్బంది గురించి కూడా మేము చర్చించుకొని వాళ్ళకి ఎంతవరకు పెంచవచ్చు శాలరీసు అని మేము వార్డు మెంబర్లము చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చించుకున్న విధంగానే నేను అజెండా బుక్లో వాళ్ళకి 15,000 పెంచుతూ నేను తీర్మానించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈవో గారేమో అజెండాలో దొంగ సంతకాలు పెట్టారు, ఇవన్నీ చెల్లవు అని చెప్పి చెప్పడం జరిగింది.